ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు, కేంద్ర పెద్దలు హాజరవుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ డుమా కొడుతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచినప్పుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఇద్దరు ఫ్యామిలీ హీరోలు ప్రమాణ స్వీకారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఆహ్వానాలు అందినా కావాలని దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ బ్యూరో వినోద్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వినోద్, ఈ ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి రీజన్స్ ఏంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న దానినే నిజం అనుకోవాలా, అవి ఓన్లీగానే పుకార్లుగా తీసుకోవాలా? ఎస్ బిందు, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ ఏర్పాట్లన్నీ మొత్తానికైతే ఏర్పాట్లన్నీ ముస్తాబుకు రెడీగా ఉన్నాయి. దాదాపు 11 గంటల 27 నిమిషాలకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి కూడా కొందరు ప్రముఖులు వచ్చారు. నిన్న సాయంత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మరోపక్క రామ్ చరణ్ కూడా ఇద్దరు ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే వచ్చారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవికి విశేషమైనటువంటి ఆహ్వానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం అందింది బిందు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా చిరంజీవితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే రామ్ చరణ్ గత 4-5 రోజుల నుంచి కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గేమ్ చేంజర్ షూటింగ్ లో అయితే ఆయన బిజీగా ఉంటూ ఈ ప్రమాణ స్వీకారానికి షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా, ఎందుకంటే దాదాపు 21కి 21 సీట్లు రావడం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్, బాబాయ్ పవన్ కోసం రామ్ చరణ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టుగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ కూడా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారని తెలిసి కూడా అభిమానులు ఇప్పటికే భారీ సంఖ్యలో వచ్చారు. అయితే రామ్ చరణ్ వస్తుండడంతో ఫోకస్ అంతా, సినిమా ఇండస్ట్రీలో ఫోకస్ అంతా జూనియర్ ఎన్టీఆర్ పై పడింది బిందు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, సో వీళ్ళు వస్తున్నారా లేదా, అసలు వీళ్ళకి ఆహ్వానం అందిందా లేదా అంటూ కూడా నిన్నటి నుండి సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ మధ్యలో గానీ, అలాగే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అయితే రూమర్స్ అయితే క్రియేట్ చేస్తారు. అసలు వస్తున్నాడా లేదా, రావట్లేదు అని కొంతమంది, వస్తున్నాడని కొంతమంది, అసలు ఆహ్వానం అందలేదు అని కొంతమంది. ఆహ్వానం అందిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ ప్రమాణ స్వీకారానికి దూరం ఉన్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇటీవల కూటమి గెలుపు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, అలాగే నారా చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి అయితే మనకు తెలిసిందే బిందు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా లేదా అని సోషల్ మీడియాలో అయితే ప్రశ్నిస్తారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా, అసలు ఆయన ఆహ్వానించారా లేదా అనే దానిపై అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చంద్రబాబు గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, ఇద్దరు, జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నారా చంద్రబాబు నాయుడు మామయ్యకి హార్దిక శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ వేదికగా, అలాగే కళ్యాణ్ రామ్ కూడా, సో ఇద్దరు నందమూరి కుటుంబ సభ్యులు, ఇద్దరు ఇంపార్టెంటే. సో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఉన్న కూడా ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్సే కాబట్టి ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ట్వీట్ చేశాక దానికి బదులుగా కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో అంటే జూనియర్ ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ డెఫినెట్ గా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కీ రోల్ పోషిస్తారేమో. అంటే ఇండస్ట్రీ నుంచి యాక్టివ్ గా ఉన్నా కూడా రాజకీయాల్లో అయితే దాదాపు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ ఎక్కడ యాక్టివిటీ అయితే లేదు. గత 2009 ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇటు రాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గానీ, అలాగే తెలుగుదేశం పార్టీ మీటింగ్స్ లో కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయలేదు. సో మొత్తానికి ఇప్పుడు ఈ ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు గానీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ చూస్తే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి ఫ్యామిలీ తరపున ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్తారని ఊహాగానాలు అయితే దాదాపు గత 4-5 రోజుల నుంచి అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఆహ్వానం అందిందా లేదా అంటే, నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు నుంచి పర్సనల్ గా నేరుగా
జూనియర్ ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం అందింది. సో ఆహ్వానం అందిన తర్వాత వీళ్ళు వెళ్తారా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది బిందు. సో నిన్న సాయంత్రం నుంచి అయితే ఇవాళ వరకు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ విజయవాడకి అయితే ఇంతవరకు చేరుకోలేదు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ లో, గోవాలో దేవరా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ లో భాగంగా బిజీగా ఉన్నారు. సో ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది, కానీ వెళ్ళట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ ఈ ఇరువురు మొత్తానికి వెళ్ళట్లేదు. అలాగే టాలీవుడ్ కి చెందిన చాలా మందికి కూడా ఆహ్వానాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది బిందు. వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ తో పాటు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే బిందు 2009 ఎలక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ కి కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయితే అదేం లేదంత అవసరం అనుకున్నప్పుడు తాను వస్తానన్న సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. టీడీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తమవాడేననుకుంటూ చెబుతూ వచ్చింది. మొత్తానికి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అయితే ఇండస్ట్రీలో గానీ అటు నందమూరి అభిమానుల్లో అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అయితే అందరికీ ఆనందం వ్యక్తం చేస్తూ చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ఒక పక్క ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ప్రమాణ స్వీకార వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం అందింది అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా విన్నాము. అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ నంద్యాల వైఎస్ఆర్సీపీ తన ఫ్రెండ్ అయిన రవిచంద్ర కిషోర్ కి అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున ఫ్రెండ్లీగా కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం అదంతా జరిగింది. కానీ అప్పట్లో చాలా వరకు చూసాం మనం సోషల్ మీడియాలో, చాలా నెటిజన్స్ నుంచి కూడా ట్రోలింగ్స్ జరిగాయి. సో ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే అల్లు అర్జున్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇదంతా. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంటే మళ్ళీ ఆయన తర్వాత గెలిచాక ఆయనకి పెట్టడము, విషెస్ చెప్పడం అన్ని చూస్తాం. బట్ ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందా? ఒకటి ట్రోలింగ్స్ మాత్రం ఒకటి జరుగుతోంది, ఆయన రావట్లేదు అని చెప్పి. ఎస్ బిందు, ఎన్నికల ప్రచారానికి ముందు అంటే ఎన్నికల ప్రచారం ముగుస్తుండే దానికి 2 రోజుల ముందు అయితే పిఠాపురానికి రామ్ చరణ్ అంటే జనసేన నేతకి మద్దతుగా రామ్ చరణ్, అల్లు అరవింద్ అలాగే రామ్ చరణ్ తల్లి మెగాస్టార్ సతీమణి వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఎలక్షన్ ప్రచారానికి చివరి 2 రోజులు ఉందనంగా కూడా పిఠాపురానికి వెళ్లడం జరిగింది. అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లడం జరిగింది. సో ఇది చూస్తే అయితే అప్పుడు ఎలక్షన్ ఆ టైంలో అయితే ఒక పెద్ద రచ్చకు దారి తీసింది, పెద్ద కాంట్రవర్షియల్ ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీలో ఇటు ఫ్యాన్స్ సైడ్ ఒక వార్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత కొన్ని రోజులకు ఎలక్షన్స్ అయిపోయాక కొన్ని రోజులకు నాగబాబు చేసిన ట్వీట్ అయితే పెద్ద దుమారం లేపింది. సో మళ్ళీ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యలో వార్ నడుస్తుందంటూ కూడా ఇరు వర్గాల ఫ్యాన్స్ అయితే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశారు బిందు. సో దాని తర్వాత అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో నేను పార్టీకి సంబంధం లేదు, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి కూడా తను ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే బిందు. సో ప్రచారానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ, ఎక్కడ ఎలాంటి ప్రెస్ మీట్స్ లో కానీ, లేదంటే నేరుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కానీ ఎక్కడ ఎలాంటి ప్రకటనలు కానీ తన వర్షన్ మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో ఈ గ్యాప్ లో నాగబాబు చేసిన ట్వీట్లు, సో ఇద్దరి మధ్యలో అయితే ఒక యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు ఇటు ఫ్యాన్స్ లో. దాని తర్వాత ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక ఎన్డీఏ కూటమి విజయం సాధించాక అల్లు అర్జున్ నేరుగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి, తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ కి మరోసారి శుభాకాంక్షలు తెలపడంతో సో ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు, జనసేనకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, సో వీళ్ళందరి మధ్యలో అయితే ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త జోష్ ని అయితే నింపింది. ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి మనస్పర్ధాలు రాలేదనే అంత ఒక క్లారిటీ వచ్చిన మొత్తానికి వచ్చేసిందని చెప్పుకోవచ్చు బిందు. సో వచ్చాక కూడా అసలు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అల్లు అర్జున్ వెళ్తాడా లేదా అనేది అయితే ఒక కొంత క్వశ్చన్ మార్క్ అయితే జనాల్లో కానీ అటు అభిమానుల్లో కనబడింది. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ నేరుగా ఎవరికి ఇండస్ట్రీకి అయితే ఆహ్వానాలు పంపలేదు, ఇదైతే క్లియర్ క్లారిటీగా తెలుస్తుంది బిందు. కేవలం నారా చంద్రబాబు నాయుడు, నందమూరి అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంటే డెఫినెట్ గా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకైతే నేరుగా ఆహ్వానాలు పంపించడం జరిగింది. సో అలాగే జనసేనాధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరికి ఆహ్వానాలు పంపలేదు. కేవలం ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న వారైతే వాళ్ళ అభిమానులు, ముఖ్యంగా రామ్ చరణ్ అయితే తన బాబాయ్ కోసం వెళ్తున్నట్టయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క తమ్ముడు, మరో పక్క చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో గవర్నమెంట్ తరఫున ముఖ్య అతిథిగా మీరు రావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపిన విషయం మనకు తెలిసిందే. సో ఆ కోణంలో అయితే చిరంజీవి వెళ్తున్నారు. మరో పక్క రామ్ చరణ్ రాజమండ్రి షూటింగ్ కోసం అక్కడే ఉంటున్నారు కాబట్టి బాబాయ్ ప్రమాణ స్వీకారానికి
డెఫినెట్ గా ఉండాలనే ఒక అభిమానంతో తను వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ నేరుగా రావాలంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ కి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అవ్వచ్చు, అలాగే అల్లు ఫ్యామిలీలో అవ్వచ్చు, ఎక్కడ ఎలాంటి ఎవరికైతే ఆహ్వానాలు పంపలేదు బిందు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఇటు రామ్ చరణ్, సాయిధరం తేజ్, అలాగే వరుణ్ తేజ్ కొంతమంది అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఇండస్ట్రీ నుంచి అంటే జనసేనకి మొదటి నుంచి సపోర్ట్ గా వచ్చినటువంటి మెహర్ రమేష్ కావచ్చు, అలాగే డాన్స్ మాస్టర్స్ కావచ్చు, కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు. సో వీళ్ళు అఫీషియల్ గా అయితే అంటే నేరుగా ఆహ్వానాలు రాకపోయినా కూడా అభిమానంతో వెళ్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఎవరికి ఆహ్వానాలు అయితే పంపలేని తెలుస్తుంది బిందు. సో ఇదే దీని దృష్టిలో పెట్టుకుంటే మొత్తానికి అల్లు అర్జున్ కూడా ఆహ్వానం రాలేదు, అల్లు అర్జున్ కూడా వెళ్ళట్లేదు అనే విషయం అయితే మనకు స్పష్టతగా ఉంది బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు, కేంద్ర పెద్దలు హాజరవుతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్ డుమ్మా కొడుతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచినప్పుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఇద్దరు ఫ్యామిలీ హీరోలు ప్రమాణ స్వీకారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఆహ్వానాలు అందినా కావాలని దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.